మేడం నేను ఎక్కడో ఇంటర్నెట్‌లో చదివాను. చిన్నపిల్లల ఒకవేళ స్కల్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ లేయర్ అండ్ ఆ పైన కూడా మొత్తం పుట్టుకతోనే వాళ్ళకి అన్ని టీత్ ఇక్కడే ఉంటాయంట కదా! ఆ పళ్ళన్నీ అంటే ముందే వస్తాయంట. ఆ తర్వాత అవునండి. అవును. అది అవును. నిజమేనా? నిజమేనండి. బేబీ డెవలప్ అంటే అవుతున్నప్పుడే ఇక్కడ ఐ వరకు ఈ టీత్ లైన్‌లో ఉంటాయా నిజంగా? అహా! ఉండదు. హ్మ్. ఫస్ట్ మనకెట్లుంటాయంటే డెవలపల్ బల్బ్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఎనామిల్ పర్ల్స్ అంటాము. అంటే ఎనామిల్ చిన్నగా ఫార్మ్ అవ్వడం చిన్నగా. అమ్మ హ్మ్. గర్భంలో ఉన్నప్పుడే ఫార్మ్ అవుతుంటది. ఎనామిల్ హ్మ్. పోర్షన్ చిన్నగా స్ట్రెయిన్స్ మనకు కనిపిస్తుంటాయి అన్నమాట స్కాన్స్‌లో కూడా. ఓకే. వెన్ బేబీ డెలివరీ అయిపోయాక మనం విల్ ఫైండ్ ఇట్ ఔట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ తర్వాత బయటకొస్తున్నప్పుడు తెలుస్తది గానీ, హ్మ్. డెవలప్‌మెంట్ వచ్చేసి వూమ్‌లోనే అయిపోతది. అంటే వూమ్‌లోనే అవుతది. ఆహ్, తరువాత అంటే పళ్ళు ఊడిపోయిన తర్వాత వచ్చే పళ్ళు కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యే ఉంటాయా అహా! లోపల? లోపల డెవలప్‌మెంట్ దశలో ఉంటాయి. మొత్తం ఓకే. డెవలప్ అయ్యి ఫార్మ్ అయిపోయి ఉండవండి. ఆ! ఓకే. ఇప్పుడు ఇది డెవలప్‌మెంట్ బయటకొస్తున్న కొద్దీ ఇప్పుడు హ్మ్. పాల పన్ను బయటకొస్తున్న కొద్దీ లోపల నుంచి పర్మనెంట్ పన్ను చిన్నగా డెవలప్‌మెంట్ అవుతుంటది. ఓహ్! దీని రూట్ డెవలప్ అయితున్నప్పుడు ఫోర్స్ పడుతుంటది. దీని రూట్ ఫోర్స్ పడే అది డెవలప్ హ్మ్. అవుతుంటదనమాట. హ్మ్. హ్మ్. ఇది రూట్ ఈ క్రౌన్ పోర్షన్ బయటకొస్తున్నప్పుడు లోపల దానికి స్పేస్ ఫార్మ్ అవుతది కదా! హ్మ్. అప్పుడు అది డెవలప్ అవుతుంటది. ఓహో! అట్లా ఓకే. అన్నమాట. హ్మ్. అయితే అలా ఎన్ని లైన్స్ ఉంటాయి చిన్న పిల్లలకి పుట్టేటప్పుడు? అంటే ఇంక 2 కదండీ మనకి. 2 అంతే కదా! ఒకటి పాల పన్నుంటది. ఇంకోటి పర్మనెంట్ పన్నుంటది. ఓకే. కాకపోతే బేబీ బర్త్ అయ్యేలోపే డెవలప్‌మెంట్ అయితే అయిపోయి ఉంటది. హ్మ్. హ్మ్. వాడెవడో ఇంటర్నెట్‌లో రాసాడు. కళ్ళ వరకు ఉంటాయి మొత్తం పళ్ళన్నీ అని చెప్పి వాడిని తన్నాలి. అది. సో, ఫైనల్‌గా యెస్. పళ్ళకి హ్మ్. ఏ టూత్ పేస్ట్ వాడితే హ్మ్. మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి? హ్మ్. హ్మ్. అగైన్ ద సేమ్ క్వెషన్ ఆఫ్టర్ ఆహ్, హ్మ్. పేస్ట్‌తోని అంటే పేస్ట్ ఈస్ జస్ట్ ఒక డెంట్రిఫైస్ అంటే ఒక లాక్సేటివ్ లాగా అన్నమాట. హ్మ్. ఇప్పుడు మనము ఏ సోప్ పెట్టి ఫ్రెష్ అయితే తెల్లగా అవుతాము అంటే దానికి ఎట్లా ఆన్సర్ ఉండదో, హ్మ్. లైక్ ఎండ్ ఆఫ్ ది డే మన కలర్ అంటే మన ఓన్ కలర్ న్యాచురల్ కలర్ ఈస్ ద థింగ్. అంతే కదా! టూత్ కూడా అంతే. ఏ హ్మ్. పేస్ట్ పెట్టినా కూడా దానికి అది కలర్ మారిపోవడము, లేకపోతే పన్ను నొప్పి తగ్గిపోవడము, ఇంకోటవ్వడము అంటే అనేది ఉండదు. యాడ్‌లో చూసినట్లు ఇలా చిక్కున మెరుస్తాయి. అలా యాడ్‌లో మెరిసేవేవో మెరుస్తాయి. యాడ్‌లో మెరుస్తది అంతే. హ్మ్. ఫెయిర్ అండ్ లవ్లీ 5 డేస్ వాడాక చూపిస్తారు గదా! బీబీ క్రీమ్స్ అని అవునవును. అవని ఇవని. అదవుతదా? అది అవ్వదు, ఇది అవ్వదు అంతే. ఓకే. ఓన్లీ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్. డైలీ 2 టైమ్స్ ఆఫ్ బ్రషింగ్. మంచిగా బ్రష్ చేసుకోవడం. ఉదయం హ్మ్. ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఏదైనా చిన్న మార్క్ గాని, ఏదైనా కనిపించినప్పుడు ఇమ్మీడియేట్ డెంటిస్ట్ సూపర్విజన్ పెట్టుకొని అంతే. ఎళ్ళిపోవడము. హ్మ్. ఇట్లాంటివి పెట్టుకుంటే తప్ప మనకి ఏ పేస్ట్ వాడినా, రూ. 1,00,000 పేస్ట్ వాడినా, ఓహ్! 80,000 ఒకటేనా? రూ. 1,00,000 బ్రష్ వాడినా, అది మనకి టూత్ ప్రాబ్లమ్స్ రాకుండా చెయ్యదు. హ్మ్. కాకపోతే మెయింటెనెన్స్ పెంచుతదంతే. ఓకే. అర్థమైందా? ఇప్పుడు పుచ్చిపళ్ళొచ్చే దశలో ఉన్నాము. హ్మ్. అంటే ఫుడ్ స్టిక్ అవుతుంది నోట్లో. ఆ స్టిక్ అట్లనే పెట్టుకొని మనము బ్రష్ మాత్రం మంచిది వాడతామంటే ఇట్ వోంట్ హెల్ప్ ఇట్ నా. ఓకే. స్టిక్ అవ్వకుండా చూసుకొని బ్రషింగ్ విల్ యాడ్ ఆన్ మనకది హ్మ్. యాడ్ ఆన్ అవుతది. హ్మ్. అంటే ఇంకా మెయింటెనెన్స్‌కి యాడ్ ఆన్ అవుతది. అంటే ఏ టూత్ పేస్ట్ వాడినా ఒకటే అందులో కంగారు అంతే. పడాల్సిన అంతే. ఓకే. దాంట్లో పెద్దగా ఆలోచించి ఇది చేసుకోవాల్సింది లేదు. హ్మ్. థింగ్ ఈస్ మనము శుభ్రత. అవసరం. నీట్‌గా పెట్టుకోవడము, హ్మ్. శుభ్రంగా పెట్టుకోవడము. ఏమన్నా అంటే అన్నెసెసరీ ఫుడ్ ఇప్పుడు మధ్యలో మిడ్ టైమ్ మీల్స్‌లో ఆ! అంటే ఇప్పుడు ఒక జంకింగ్, స్నాకింగ్ చేస్తుంటారు కొందరు అన్నెసెసరీగా. హ్మ్. చాక్లేట్ తినడము, లేకపోతే కొంచెం స్నాక్స్ తినడము. అయ్యో! తినేసి తినకుండా ఎలా ఉంటాం మరి? తిన్నారు ఆ! తిన్నారు హ్మ్. ఇన్ ద సెన్స్ కొంచెం వాటర్ అని తాగాలి. తాగా ఒకసారి రిన్స్ చేసుకోగలగాలి. ఓకే. స్టక్ అవ్వకూడదు. హ్మ్. వాటెవర్ గెట్స్ ఇంటు ద మౌత్ దట్ షుడ్ నాట్ స్టక్ ఎనీవేర్ ఇన్ ది టూత్. ఆ స్టక్ అవ్వడంతోనే సమస్య స్టార్ట్ అవుతది. హ్మ్. అది అక్కడ ఉండిపోవడం ఎక్కువ అవర్స్ ఉంటది గదండీ! అవునవును. దాని ఉండిపోవడం మళ్ళా వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ స్టార్ట్ అవుతూ అవుతాయి. ఉంటాయి. అది లేదనుకోండి ఫుడ్ డజంట్ గెట్ స్టక్ ఓవర్ దేర్ హ్మ్. దెన్ ఇంకేమి ఉండదు. ఇష్యూస్ ఓకే. ఉండవు. అది అందులోంచి వచ్చేసిందనుకోండి ఏ ఏముండదు కదా! ప్రాబ్లమ్ అట్లా అన్నమాట. బ్రష్, పేస్ట్ ఏదైనా కూడా మనకి ఏంటి లాక్సేటివ్ అది బ్రష్ చేస్తది. ఆ! అంతే. అంతే. మనకి ఒక ఏంటి ప్లాక్ ఏదైనా ఉంటే ఆ ప్లాక్‌ని తీసేయడమే. హ్మ్. అంతే కదా! అవును. పాచి ఏదైనా ఉంటే దాన్ని తీసేయడమే దాని పని. బ్రషింగ్ బ్రిజిల్స్‌ది అంతే ఉంటది. ఆ పేస్ట్‌కి కూడా అంతే హెల్ప్ అంతే. అయితది. లాదర్ వచ్చేసి కొంచెం హ్మ్. ఫీల్ ఫ్రెష్‌నెస్ అన్నమాట. అవును. అట్లా. థాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్మ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈసారి కూడా. థాంక్ థాంక్ యూ. యూ సో మచ్. థాంక్ యూ లక్ష్మి గారు. థాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈహా హెల్త్.